జిల్లా ఇక్కడ ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు భూమి పట్ల హక్కు లేక ఇబ్బందులు పడుతున్నారని వాటి పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి పొంగులేటి. జిల్లాలో ఉన్న రెవెన్యూ భూములు, ఫారెస్ట్, ఇతర భూములకు సంబంధించి రివ్యూ నిర్వహించారు. ఒకే సర్వే నెంబర్లో 100 ఎకరాల భూములు ఉన్నాయని, అలాంటి భూముల పట్ల జిల్లా అధికారులతో రివ్యూ చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేల సహకారంతో సర్వే చేసి భూ యజమానులకు చట్ట ప్రకారం భూభారతి ప్రకారం రెవెన్యూ చట్టం అమలు చేస్తామన్నారు. త్వరలో రాష్ట్రంలో భూస్వాములకు, రైతులకు భూభారతి కొత్త రెవెన్యూ చట్ట ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పేదోడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరంలో అడుగుపెట్టారు. ఈ పేదోడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రత్యేకంగా ఈ గిరిజన ప్రాంతంలో ఉండే మండలాలు, గ్రామాలు భూములకు సంబంధించిన అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సుమారు నాకు తెలిసి ఒక్కొక్క గ్రామం 100 సంవత్సరాల నుంచి అదే భూమి మీద సాగు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. వాటికి పూర్తి హక్కులు ఇతరత్ర వివిధ కారణాల చేత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. మోడల్గా ఈ గిరిజన జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గారి సూచనల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద సర్వే నెంబర్ అంటే 1500 నుంచి 2000, 2500 ఎకరాలు ఉంటుంది ఒక్క నెంబర్లోనే. ఆ నెంబర్కి సంబంధించి కొంత ప్రభుత్వ స్థలం, కొంత ఫారెస్ట్ స్థలం, కొంత పట్టా భూమి, ఈ 3 ఒకే సర్వే నెంబర్లో ఉన్న కారణంగా, ఉదాహరణకి పాలవంచ ఇండస్ట్రియల్ ఏరియా, ఈ పాలవంచ ఇండస్ట్రియల్ ఏరియాలోని అర్బన్ ఏరియాల్లో ఉండే సుమారు వేలాది ఎకరాలకు సంబంధించిన ఒకటే సర్వే నెంబర్లో ఈ 3 స్వభావాలు కలిగిన భూములు ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న మాట ముమ్మాటికి వాస్తవం. పేదోడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి అంబేద్కర్ కోనసీమ